ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా పోలీసులు అరైవ్ అండ్ అలైవ్ పేరుతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ములుగు డిస్ట్రిక్ట్ లోని వెంకటాపురం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వెంకటాపురం, వజీదు మరియు పేరూరు ప్రాంతాలకు చెందిన ఆటో యూనియన్ సభ్యులను పిలిపించి డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వెంకటాపురం ఎస్ఐ కొప్పుల తిరుపతి మరియు ముత్యం రమేష్ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనం నడపడం ప్రమాదకరమని, అలాగే హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడపడం వల్ల ప్రాణాపాయం కలగవచ్చని వివరించారు. అందరూ దయచేసి కూర్చోవాలి. ఒక 10 నిమిషాల్లో. అదేవిధంగా బచ్చురావు గారిని, వాసం నాగరాజు గారిని వేదిక మీదకి వచ్చి హెల్మెట్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ఎలక్ట్రానిక్ ఎన్టీవీ అశోక్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. పేరూరు పిఎస్ వచ్చినటువంటి 2 టీములు. ఫస్ట్ గంగారం టీము స్టేజ్ మీకు రండి. గంగారం టీం. నెక్స్ట్ రాంపూర్. ఒకసారి వేదిక మీదకి వచ్చి మా తరఫున హెల్మెట్ తీసుగా కోరుతున్నాం. అతని తల్లిదండ్రులు అవుతుంది, వీళ్ళందరి మీద దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. ఆ ఎఫెక్ట్ అనేది సొసైటీ మీద కూడా పడుతుంది. కాబట్టి చాలా దారుణంగా ఉంటుంది. ఒక రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాన్ని మీరు ఎప్పుడన్నా సెల్ ఫోన్ లేకుండా కూడా ఏ పని చేయట్లేదు. కానీ డ్రైవింగ్లో సెల్ ఫోన్ వాడడం అనేది చాలా ప్రమాదకరం. ఫోన్ వస్తూనే ఉంటుంది. కానీ మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనం ముందే మన ఫ్యామిలీకి కానీ మన ఫ్రెండ్స్కి కానీ కొన్ని సమయాల్లో నేను ఫోన్ ఎత్తను, నేను డ్రైవింగ్లో ఉంటానని ముందే మనం చెప్పుకొని ఆ ఫోను డ్రైవింగ్లో యూజ్ చేయకపోవడం వల్ల కూడా మనం ప్రమాదాలను నివారించుకోవచ్చు. అదేవిధంగా 2 వీలర్స్ నడిపే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా హెల్మెట్ వాడడం. వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం గుడ్ సమారిటేరియన్ అని ఒక స్కీమ్ ద్వారా 25,000 రూపాయలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి క్షతగాత్రుల్ని, రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రుల్ని సరైన సమయంలో హాస్పిటల్కి చేర్చడం అనేది ప్రతి ఒక్కరు కూడా ఒక బాధ్యతగా భావించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. వచ్చినందరికీ కూడా మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అందరికి కూడా ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వం, మా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి సంవత్సరం ఈ రోడ్డు అవగాహన కార్యక్రమాలు అనేది నిర్వహిస్తుంది. దీనిలో భాగంగానే సార్ వాళ్ళు అలైవ్ ప్రోగ్రాం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మా గౌరవ డీజీ గారి ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో, ప్రతి సర్కిల్, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ నిర్వహించడం మా సార్ ఆదేశాల మేరకు. ముఖ్య ఉద్దేశం ఇప్పుడు చాలామంది ఆఫీసర్ చెప్పారు, మనకు ఎక్స్ట్రీమిజం, టెర్రరిజం, తర్వాత బయట జరుగుతున్న మర్డర్ల కన్నా మన రోడ్డు పైన జరుగుతున్న ప్రాణాలు కూలిపోయే వారి సంఖ్య మన భారతదేశంలో ఎక్కువ ఉంది. దీన్ని తగ్గించాలంటే అవేర్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో మా పోలీస్ శాఖ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పబ్లిక్లో ప్రతి చోట ఎవరైతే రోడ్డుపైకి వెళ్ళి వాహనందారుడు ఉన్నాడో ప్రతి ఒక్కరికి కూడా వారు రోడ్డు పైన వెళ్తున్నప్పుడు ఏ విధంగా మసులుకోవాలనేది, ఏ విధంగా నడుచుకోవాలనే దాని గురించి ఈ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి దాన్ని ఉద్దేశించి మా ఎస్ఐ గారు ఇక్కడ హెల్మెట్లు డొనేట్ మా ఏఎస్పీ సార్ చేతుల మీద చేస్తాడు. అందరూ కూడా ఇక్కడ నుంచి హెల్మెట్ ధరించాలి. ఎవరైనా హెల్మెట్ లేకుంటే మేము ప్రెస్ అన్నా అని కుదరదు ఇక్కడ నుండి. థ్యాంక్ యూ. అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఇలాంటి సహాయం చేసిన వారికి 25,000 రూపాయలు 25,000 వాళ్ళకి బహుమతి కూడా ఇస్తుంది. ఏంటంటే వాళ్ళకి గోల్డెన్ అవర్లో అంటే వాళ్ళకు ఉన్న సమయాన్ని వాళ్ళకు చేయడం ఇది संस्था। विद रिस्पेक्ट जो हमारी गाड़ी आती है, सीट बेल्ट के बगैर ड्राइव करना, ओवर स्पीड करना, ट्रैफिक सिग्नल फॉलो नहीं करना, ये मेजर रीजन बन जाते हैं जो कार एक्सीडेंट्स हो जाते हैं. కార్ యాక్సిడెంట్లలో సీట్ బెల్ట్ వాడకపోవడం, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, అతివేగంగా డ్రైవ్ చేయడం వల్ల ఈ కార్ యాక్సిడెంట్ కూడా జరుగుతున్నాయి. और एक मेजर रीज़न जो मैं यहाँ देख रहा हूँ पिछले 3 महीने से जब मैं पोस्टेड हूँ यहाँ पर, ड्रंक एंड ड्राइविंग के बहुत सारे इशू आ रहे हैं. मतलब while after you drink you should not be using your bikes on the roads. నేను ఇక్కడ సార్ ఇక్కడ రావడం వచ్చిన కాడ నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే మద్యం తాగి నడపడం వల్ల చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మీరు మద్యం తాగితే మీరు డ్రైవ్ చేయకండి, ఎందుకంటే వేరే వాళ్ళ సేఫ్టీ కోసం మీరు తాగకుండా. ऑटो यूनियन के लिए स्पेशली
बहुत सारे इश्यूज ऑटोज में भी आते हैं, जैसे आप लोग रॉन्ग साइड में कभी ड्राइव करते हैं, कभी ओवरलोड करके ड्राइव करते हैं, ताकि ज़्यादा ट्रिप में एक ही ट्रिप में बहुत सारे पैसे बन सके, जिसकी वजह से बहुत सारे एक्सीडेंट्स हम रोड्स पे देखने को रहते हैं। मतलब मेरी अपील ऑटो यूनियन लोगों से ये है कि जस्ट बिकॉज एक ड्राइव में बहुत सारा पैसा बन सके, बहुत सारे लोगों की जान रिस्क पे चली जाती है। ఆటో యూనియన్ గురించి, ఆటో యూనియన్ ఏంటంటే ఒకేసారి చాలా మందిని ఎక్కించుకోవడం వల్ల కొంచెం ఏంటంటే ఎక్కువ అవుతుంది. और जैसे कि आपका जो वेंकटापुरम सर्कल है, ये इसके साथ मूवमेंट होना, जिसकी वजह से बहुत सारे रोड एक्सीडेंट्स नॉर्मल रोड क्रॉसिंग में भी हो जाते हैं। ఇది మన 163 హైవే వల్ల వెహికల్స్ చాలా వేగంగా వెళ్తుంటాయి, లారీలు వెళ్తుంటాయి చాలా వేగంగా. మీరు రోడ్డు క్రాస్ చేసేటప్పుడు యాక్సిడెంట్ జరిగే ప్రమాదం ఉంటుందంటే గమనించి రోడ్ క్రాస్ చేసే దగ్గర చూసుకుని నడపగలరు. मेरी आप सबसे यही अपील है कि रोड सेफ्टी में पुलिस के साथ जितना कोऑपरेट कर सके उतना कोऑपरेट करें, सीट बेल्ट पहने, हेलमेट का यूज़ करें, ड्रंक एंड ड्राइव ना करें, और जितने भी ये सारे मेजर्स हैं इसको पुलिस बहुत स्ट्रिक्टली इम्प्लीमेंट करेगी। इसीलिए मेरी आप सबसे यही रिक्वेस्ट रहेगी कि एज मच एज पॉसिबल प्लीज़ कोऑपरेट विद द पुलिस टू मेक दिस अराइवल प्रोग्राम अ सक्सेसफुल प्रोग्राम। మీరు ఈ 20 ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలంటే మీరు హెల్మెట్ ధరించాలి, జాగ్రత్తగా నడపాలి. మన పోలీసు వారితో సహకరిస్తే ఈ ప్రోగ్రాం యొక్క ప్రతిఫలం ఉంటుందని సార్ అంటున్నారు. और एक अवेयरनेस इस बात से है कि जब आप किसी व्यक्ति को सड़क पे देखते हैं जो एक रोड एक्सीडेंट का शिकार है, तो एज सून एज आप उस व्यक्ति को वहाँ पर रोड एक्सीडेंट में नमस्कारम। आज हम सब लोग यहाँ पर इसलिए इकट्ठे हुए हैं क्योंकि ये जो अराइवल लाइव प्रोग्राम है राष्ट्रीय डीजीपी सर का, इसके अवेयरनेस के लिए हम यहाँ पर इकट्ठा हुए हैं, ताकि हम जितना भी हमारे आगे पीछे का कम्युनिटी है उसको अवेयरनेस क्रिएट करें कि वाई रोड सेफ्टी क्यों हमारे लिए इम्पोर्टेंट है। ఇక్కడ మనం అందరం జమ కావడానికి కారణం రాష్ట్ర డీజీపీ గారు అరైవ్ అలైవ్ ప్రోగ్రాం గురించి మనం రాబోయే తరాలలో ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఎలా నడుచుకోవాలనే విధం కోసం ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. हर साल हम देखते हैं कि रोड एक्सीडेंट में बहुत सारे लोगों की जान चली जाती है, जो उनकी कोई गलती भी नहीं होती है और उसमें भी उनकी जान चली जाती है। छोटी छोटी मिस्टेक्स की वजह से ये एक्सीडेंट होते हैं, और ये एक्सीडेंट ऐसे होते हैं कि ऑन स्पॉट रोड डेथ हो जाती है, जिसकी वजह से हम बहुत सारे जो प्रेशियस लाइफ है वो लूज़ करते हैं। तो इसको ना होने के लिए, इस चीज़ को अवॉइड करने के लिए ये अराइवल लाइव कैंपेन तेलंगाना स्टेट पुलिस ने स्टार्ट किया है, ताकि जो प्रेशियस लाइव्स है वो हम बचा सकें। ఇక్కడ మనం రోజు చూస్తుంటాం, వాళ్ళ తప్పు లేకుండా కూడా చాలామంది రోడ్ యాక్సిడెంట్ చనిపోతూ ఉంటారు. వాళ్ళకి తెలియదు, వాళ్ళ తప్పే ఉండదు, కానీ ఈ ప్రమాదాలు జరగడం వల్ల వాళ్ళు సర్వస్వాన్ని కోల్పోతారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు. ఇట్లాంటి వారి గురించి ఒక అవేర్నెస్ కోసం ఈ ఎస్ఐ పేరూరు, పిఎస్ఐ సతీష్ అండ్ తిరుపతి రెడ్డి అండ్ సాయి కృష్ణ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.